ఇంకోటి ఏంటంటే ఇంకో అవమానకరంగా ఏం చేసినట్టే ఈడ తెలంగాణ తల్లి విగ్రహం అని చెప్పని స్టార్ట్ చేసింది కదా, అదే రోజు ఆడ అమర జ్యోతి ఏదైతుందో ఆ జ్యోతిని లైట్ లేకుండా చేసారు. మీరు విజువల్స్ ఉంటే మీరు ఎక్కడ ప్లే చేసి చూపియండి, ఎంత అవమానకరంగా అనిపించిందంటే మా బోటోలకు. అంతకుముందు దాంట్లోకి పోయేటందుకు ఆయనే తాళాలు లేకుంటే గోడ అలౌ చేయకుంటే గోడలు దునికిపోయేటువంటి ప్రయత్నం చేసిండు రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీని కూడా అక్కడ తీసుకుపోయిండు. మీరు ఇది నన్ను ఓపెన్ చేయండి అని చెప్పని, ప్రజలకు ఓపెన్ చేయండి దీన్ని అని చెప్పి ఈయన అనుకుంటే అక్కడ పిల్లర్లకు యాలాడుతున్నాయి, ఆత్మలు యాలాడుతున్నాయి అని చెప్పుకుంటూ తిరిగిండి రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఈయన వచ్చి సంవత్సరం అవుతుంది. ఆడ ముంగట లేని తెలంగాణ తల్లి విగ్రహాన్ని కట్టించి అన్ని చేసిండు. ఆయనకి ఇష్టం ఉన్నటువంటి రాజకీయ కోణం ఒక తీసుకొచ్చి ఒక రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుకున్నాడు ఆడ. అది అనవసరమైంది, అది తీసుకొచ్చుకొని ఆడ పెట్టుకున్నాడు. దాన్ని ఈయన వచ్చిన రోజులైంది, ఈయన కూడా ఆవిష్కరణ చేయలే. నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి దగ్గర తాళాలు లేవా? కేసీఆర్ పోయేటప్పుడు పట్టుకపోయింది ఆయనే, ఫామ్ హౌస్ లో పెట్టుకుండా. లేకపోతే బుర్జ్ ఖలీఫాలా బిడ్డ దాచుకున్నదా ఆడ బంగ్లా, బుర్జ్ ఖలీఫాలా ఆడే ఉన్న 100 కోట్ల పైన పెట్టి కొనుక్కున్నది కదా, ఆడ దాచుకుందా? కేటీఆర్ ఫామ్ హౌస్ లో ఏమైనా పెట్టుకుండా, లేకపోతే వీళ్ళు అమెరికాలో ఫామ్ హౌస్ లో ఎక్కడ దాచుకున్నారా వీళ్ళు? తాళాలు ఈయన దొరికితే లేకుండా తాళం బల కొడదాం. నీకేమైనా ముఖ్యమంత్రి ఉండి నేనేటో తాళం బల కొడతా నీకు అనిపిస్తే దానైనా మేము బల కొడతాం దా, ఆ కుటుంబాలను తీసుకొస్తాం. ఆ మాట అనుకుంటే ఆయన ఇంకొక మాట అన్నాడు, కేసీఆర్ నువ్వు ఏ త్యాగాల పునాదుల మీద, నువ్వు శవాల మీద ప్యాలాలు ఏర్కొంటున్నట్టుగా నువ్వు ఆ త్యాగాల పునాదుల మీద నువ్వు ముఖ్యమంత్రి అయి కూర్చున్నావు అని ఇవన్నీ మాటలు చెప్పిండు. నీ కనీసం ఒక పూట నీకు అన్నం దొరకలేదా? నువ్వు ఒక పూట కనీసం వాళ్ళని పిలుచుకొని ఒక అన్నం కూడా పెట్టలేదు అని అన్నావు. నువ్వు మాటలు మాట్లాడినావు. ఇలా మేము అడుగుతున్నాం, ఇలా నీకు దొరకలేదా? నీ దగ్గర లేవా బుక్కడి జోలేడు బియ్యం? నీ దగ్గర ఒక సగం బస్తా బియ్యం అయితే సరిపోతాయి వాళ్ళకు. ఓకే, నీతో చేత కాకపోతే మేము తలా ఇంత దోసిట్లు నేను చేస్తా పని, దోసిట్ల ఒక్కొక్క కుటుంబంకి వెళ్ళి తీసుకొచ్చి ఎక్కడైనా పెట్టేసేసి నువ్వు రావయా ముఖ్యమంత్రి, నువ్వు వచ్చి తినిపో, నీకు పెట్టే శాతం కాకుంటే మేము పెడతాం, నువ్వు రా అని చెప్పని. తెలంగాణ సస్యశ్యామలమైంది, పంటలు అద్భుతంగా పండినాయి అని చెప్పి డేటాలు, టన్నులు, మిలియన్ టన్నులు అని ఇవన్నీ డేటాలు స్టాటిస్టిక్స్ చెప్తా ఉన్నారు కదా. ఒక బస్తా బియ్యం దొరకలేవా నీకు? ఆ కుటుంబాలకు కనీసం పిలిచి గౌరవిస్తేందుకు. ఆ రోజు ఇంకో అవమానకరమైన అంశం ఏంటంటే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టుతున్నటువంటి ఉపన్యాసంలో ఎక్కడ కూడా అమరుల చర్చ జరగలే, కనీసం ఒక నినాదం ఇయ్యలే. ఇవాళ రేవంత్ నివాళి కూడా లేదు, నివాళి లేదు, కనీసం ఒక స్లోగన్ లేదు. అంటే ఈయన కేవలం రాజకీయాల గురించి. ఇంతకుముందు కేసీఆర్ ను అందుకే తిట్టిండు, ఇప్పుడు తిడుతున్నాడు. మేము తిడతాం కేసీఆర్ ను, ఎస్ అనాల్సిందే, కానీ ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత కనీసం ఇవన్నీ చేయాలి కదా, ఇటువంటి అని చేయాలి కదా. ఇవన్నీ చేస్తలేడు. ఇవన్నీ చేస్తలేదు. చాలా అవమానకరంగా అనిపించింది నాకు. చాలా ఆ వేదిక ఏంది, నువ్వు కనిపిస్తున్నాయి కదా నీ ముంగట. మీరు విజువల్స్ నిజంగా విజువల్స్ ప్లే చేయండి. అమరజ్యోతి దగ్గర లైట్లు లేవు. అది ఎంత ఆ త్యాగాల పునాదుల మీదుగా ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇలా ఈయన ముఖ్యమంత్రి అయినా వీళ్ళ మంత్రులు, నువ్వు తెలంగాణ కాదన్నోనివి, తెలంగాణ సోయిలేనోనివి, తెలంగాణ ఉద్యమకారుల మీద బందూకు పట్టుకొని తిరిగినోడిని నువ్వు ఇలా అదే తెలంగాణ తల్లి నీకు అవకాశం ఇచ్చింది, నువ్వు ముఖ్యమంత్రి అయినావు. అయిన తర్వాత నీ బాధ్యత ఏంటిది? నువ్వు అది పోయి బాధ్యత ఓపెన్ చేయాలి కదా. ఇలా నువ్వు చెప్తున్నాం, నువ్వు రాకపోతే మేము పోయి పలగొట్టి మేమే పోయి దాన్ని ఓపెనింగ్ చేస్తాం. ఇక నీకు చెప్తున్నాం, క్లియర్గా చెప్తున్నాం. ఆయన అనుకుంటున్నాడు ఎక్క యాదగిరికి అవార్డు ఇచ్చుకుంటా, అది ఓపెనింగ్ నోసుకోలేదు. ఎందుకు చేశారంటే గత కాంగ్రెస్ ప్రభుత్వం 369 మంది చంపింది కాబట్టి, వాళ్ళకు లేదు కాబట్టి చేసిరు కాబట్టి తప్పైందని బుర్లాడి కాళ్ళ మీద పడి తెలంగాణ అమరుల కుటుంబాలను పిలిచి వాళ్ళ కాళ్ళ మీద పడి వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తిలో పోసుకొని ఆ స్తూపం దగ్గర పోయి ఈ తిరుపతి పోతే బుర్లాడతారు కదా, ఇట్లా మీరు మంత్రిమండలి మొత్తం దాని చుట్టూ బుర్లాడు, మేము పాపాత్మల పాపం చేసినాం, ఇప్పుడైనా మేము ఆవిష్కరణ చేస్తామని ఓ శిలాఫలకం పెట్టాను, ఇప్పటికైనా ఓపెన్ చేయండి మీరు, చేయాలి, మోక్షం అని వస్తుంది మీకు ఆయనకు అవార్డు ఇచ్చుడు కాదు, దాన్ని అయితే ఓపెన్ చేయాలి కదా అట్లీస్ట్. సో ఇవన్నీ చూస్తుంటే ఈయనకు తెలంగాణ నిజంగా అస్తిత్వం ఎక్కడ కనబడినట్టు కనబడతలేదు. అదే ఇప్పుడు నువ్వు అడగలేదు కాబట్టి అడగలేదు కానీ నాకు ఇంకేందంటే నాకు